హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద్వారకా ఛానల్. ఈ మధ్య మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే గ్రూప్లలో యూనియన్ బ్యాంకు సంబంధించిన అప్డేట్స్ అని, ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ అని చెప్పి ఏపీకే ఫైల్స్ కొంతమంది సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు మనకు సంబంధించిన గ్రూప్లలో సెండ్ చేయడం వల్ల తెలియక టచ్ చేస్తే మన వాట్సాప్ వాళ్ళ కంట్రోల్ పోయి అతనికి సంబంధించిన వాట్సాప్లో ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులకి మళ్ళీ పదే అదే లింక్ వెళ్తుంది. తెలియక మళ్ళీ వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ నుంచి ఇంకా వాళ్ళకి వెళ్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ జరగకుండా ఉండాలంటే మన మొబైల్లో సెట్టింగ్స్ ఉంటాయి. అవి ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నేను మామూలుగా వాట్సాప్ ఓపెన్ చేశాను. ఇక్కడ నాకు ఒక ఏపీకే ఫైల్స్ వచ్చింది. సపోజ్ దీన్ని టచ్ చేశాను. చూసారా, ఇక్కడ యాప్ అనేది ఏపీకే ఫైల్ అని ఇన్స్టాల్ కాలేదు. సెట్టింగ్స్ అడిగింది. సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ అలో ఫ్రమ్ దిస్ సోర్స్ ఆఫ్ చేసి పెట్టాను నేను. ఇది ఎలా చేయాలనేది మీకు కూడా చెప్తాను. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇన్స్టాలేషన్ సోర్స్ అని ఉంటుంది, ఇక్కడ టచ్ చేయండి. ఇన్స్టాలేషన్ సోర్స్ టచ్ చేయగానే ఇలా వస్తుంది. చూడండి, నేను ఓన్లీ గూగుల్ ఫైల్స్కి తప్ప దేనికి కూడా థర్డ్ పార్టీ యాప్స్ యాక్సెస్ అన్నీ ఆఫ్ చేసి పెట్టాను. ఇది ఆన్ చేయడం వల్ల అటువంటి యాప్లు ఇన్స్టాల్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇంతకుముందు మనం చూసాం కదా, ఇప్పుడు మళ్ళీ ఏపీకే ఫైల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, డైరెక్ట్ యాప్ ఇన్స్టాల్ అప్డేట్ అడుగుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. అదే మనం దీన్ని ఆఫ్ చేసినప్పుడు చూడండి, సెట్టింగ్స్ అడుగుతుంది. సో ఇలా అందరూ కూడా ఈ ట్రిక్ను యూజ్ చేసి సైబర్ మోసగాళ్ళ బారిన పడకుండా ఉండగలరు అనేది ఈ వీడియో ఒక ఉద్దేశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన మిగిలిన మిత్రులందరికీ తెలియాలంటే మీకు సంబంధించిన అన్ని గ్రూప్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.